ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న పైబైన వెంకటరామయ్య గారి తోటలో ఉన్నాం. ఇక్కడ ఏం జరగబోతుందంటే కోడి పందాలు జరగబోతున్నాయి. కోడి పందాలకు కూడా ఈసారి చాలా డిఫరెంట్గా అందరికీ కనిపించేలాగా పందాలు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు కూడా ఎలా చేశారంటే లైట్లు, ఎల్ఈడి స్క్రీన్స్, అలాగే సెక్యూరిటీ బౌన్సర్లు, లేడీ బౌన్సర్స్, ఇంకా ఒక ఏర్పాటు కాదు, ఫుడ్ స్టాల్స్, అలాగే వచ్చిన అతిథులకి మటన్ బిర్యానీలు, చాలా సంక్రాంతి సంబంధించిన మర్యాదలన్నీ ఇక్కడే లభించబోతున్నాయి. ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే ఉందా అనే రీతిలో ఏర్పాట్లు చేశారు వెంకటరామయ్య గారు. మరి ఏర్పాట్లని ఒకసారి మనం కూడా చూసి, మధ్యలో స్టేజ్ పెట్టారు. స్టేజ్ కూడా 4 అడుగులు హైట్లో కట్టడం జరిగింది. చాలా పద్ధతిగా ఎర్రమట్టి కూడా వేసి కోళ్ళకి కూడా ఏమాత్రం నొప్పి లేకుండా పందాలని పోటీలో పాల్గొనేలాగా తీర్చిదిద్దారు. దీనికి వాటరింగ్ కూడా చేశారు. స్టేజ్లు అక్కడ కింద కూర్చునే వాళ్ళకి, కుర్చీల్లో కూర్చునే వాళ్ళకి స్టేడియంలో ఉన్నట్టుగా 4 రకాల స్టెప్స్లో ఏర్పాట్లు చేశారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇంత ఖర్చు పెట్టి ఇంత పగడ్బందీగా చేసిన వెంకటరామయ్య గారు మన ముందున్నారు. మరి ఆయన్ని అడిగి కూడా ఆయన ఏం చెప్తారో వింటుద్దాం. ఈసారి కోడి పందాలు అదరడం అంటే మామూలుగా అదరవు. చుట్టుపక్కల జిల్లాలోనే కాదు, స్టేట్లో కూడా మారుమోగే విధంగా కోడి పందాలకి రంగం సిద్ధమవుతుంది. మరి బరి ఎలా ఉంది? బరి నిర్వహించే ఏకైక లెజెండరీ వ్యక్తి పైబైన వెంకటరామయ్య గారు మన ముందున్నారు. మరి కోడి పందాలకు సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకో. ఏంటి కోడి పందాలు అసలు? ఈ మన ఊర్లో ఇంత చుట్టుపక్కల ఇదివరకు పూర్వం కోడి పందాలు అంటే మన చుట్టుపక్కల అక్కడ జరిగేవి కాదు, ఎక్కడెక్కడో జరుగుతుందని విన్నాం తప్ప, ఏదో వేరే జిల్లాలో జరుగుతుందని తప్ప, మన జిల్లాకి, మన ఊరికి కూడా ఇంత అందంగా, ఇంత శ్రమపడి బరి నిర్వహించడం అంటే మాటలు కాదు. దీని వెనకాల మీరు ఏంటి, మీ సంకల్పం ఏంటి? కోడి పందాలంటే రాజులకి, దొరలకి, వీళ్ళకి పెట్టింది పేరు. మన గోదావరి జిల్లాలో ఇంచుమించుగాను ఎవరో కోడి పందాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తారో అతనికి ఒక ఎంపీ గారి కన్నా మంచి పేరు ఉంటుంది. అతను గుర్తిస్తారు ప్రజలు, బ్రహ్మాండమైన పని వేసాడు ఆయన, బరి బ్రహ్మాండంగా పెట్టారు, అలా చేయాలరా అని చెప్పేసి అందరూ అతన్ని గౌరవిస్తారు, గొప్పగా చెప్పుకుంటారు. కోడి పందాలంటేనే భీమవరం అని, మేము కూడా భీమవరం వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మమ్మల్ని ఎవరు ఏంటంటే ఏదో పక్కకి ఆడకుండా కసిగరెట్ కొడతాం, దూరంగా గెంటేస్తాం, ఇటువంటి చేస్తుండేవారు. ఏంటిది మనకి ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి నేను ఆలోచించేసి అప్పుడు చీర్ల బ్రహ్మనాథ పాపం బతుకున్నాడు ఆయన. ఆయన అన్నాడు, వెంకటరామయ్య ఏంటంటే మనమే పందెం పెడదామండి, అక్కడికి వెళ్ళి ఒక రోజు ఒక ఊర్లో కాపు, ఒక రోజు ఒక ఊళ్ళోనే ముష్టిలాగా అవుతుంది మన పరిస్థితి, మనకి ఎందుకు ఇది, మనం అంతా ఇంత సర్కిల్ లేదా మనకే, మనం ఏదో చేసుకుందాం, పొలాలు మీకు అందరికీ పొలాలు ఉన్నాయి, కోడి పెంచుకునే సత్తా మనకే ఉంది అని చెప్పేసి మీ అందరం నిర్ణయించుకుని చీర్ల బ్రహ్మనాథ తోటలో ఫస్ట్ కోడి పందెం పెట్టడం జరిగింది. అలా 2-3 సంవత్సరాలు అక్కడ పెట్టాం. అదే మారుమూల అయిపోతుంది, అక్కడ కోడి ఫారాలు ఉండటం వల్ల ఈగలు వచ్చేసి వచ్చేవాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది. పండగ పర్మిషన్ పందెం కూడా అంత మూల పెట్టని చెప్పి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మా తోట ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు జరిగితే తాడేపూడి ప్రజలు అందరూ కూడా కోడి పందెం అనేది ప్రతి ఓడికి సంక్రాంతిలో ప్రతి ఓడి ఇంట్రెస్ట్గా, ప్రతి మనిషి కూడా ఇంట్రెస్ట్గా చూడాలని చెప్పేసి తాతాలాడుతూ ఉంటారు. ప్రతి ఓళ్ళు ఆడికి ఉన్నా, అతనికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పండగకి బట్టి ఖచ్చితంగా వెళ్ళి కోడి పందెం చూస్తాడు.
అది ఒక గుడికెళ్ళి దండం పెట్టుకున్న అది ఆనవాయితీ, ప్రతి వ్యక్తి కూడా ఆనవాయితీ. కోడి పందెం చూడాలి, నేను కోడి పందెంకి వెళ్దాం రండిరా అని చెప్పేసి అనుకుని అందరూ బయలుదేరి వస్తారు. అదే నేను ఆలోచించి ఈ రోజున తాడేపల్లిగూడెంని 10,000 మంది పడతారు మా బరి, 10,000 మంది చూసేలాగా హ్యాపీగా 10,000 మంది కూడా కాలు మీద కాలేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేలాగా బరి ఏర్పాటు చేస్తున్నాం. ఖర్చు పెట్టడం వెనకాలకుండా చేస్తున్నాం, డబ్బు ఆశించి కాదు, ప్రజలకు సౌకర్యార్థం ప్రెస్టేజ్గా చేస్తున్నాం. అక్కడ వెళ్ళి ఆ ఊరు ఈ రోజున తాడేపల్లిగూడెంకి కూడా కోడి పందెం అంటే మంచి పేరు వచ్చింది. ఏదో వర్గం ఇప్పుడు కోడి పందెం అంటే ఒకడికి ఇష్టం ఉంటుంది, ఒకడికి ఇష్టం ఉండదు. అర్థమైందా? ప్రజలందరూ దీన్ని ఆదరిస్తున్నారు కదా, ప్రజలు ఆదరిస్తేనే కదా ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడ అంతా చాలా ఎంజాయ్ చేస్తారు కదా, ప్రజలు ఇష్టపడడం వల్ల ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తుంది. మరి గోదావరి జిల్లాలో మెజార్టీ ఎలా వచ్చిందండి? గోదావరి జిల్లా ఒక సీట్ పోయిందా కూటమి ప్రభుత్వానికి? మెజార్టీ లక్షల మెజార్టీ వచ్చింది. ఏంటనుకున్నారు? ఆ ప్రభుత్వంలో వ్యతిరేకత వాళ్ళ అన్నింటిని బాధ పెట్టారు. వీళ్ళు ప్రజల అభిష్టాన్ని అనుకూలంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. 100% చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ప్రజలకి అనుకూలంగా కోడి పందెం 1-2 వ్యతిరేకించినా ఎక్కువ మంది ఆదరిస్తారు. రైతు ఇది కేవలం రైతుకు సంబంధించిందే కోడి పందెం క్రీడ, ఇది ఒకటే. మనకి ఎడ్ల పందాలు నిర్వహిస్తాక అంత ఇక్కడ అవకాశం లేదు. పూర్వం ఎరిడ్రం ఉంటే దాని మీద ఎడ్ల పందాలు లేదా బళ్ళు పందాలు ఎడ్ల లాగటాలు గుంటూరులో ఇప్పుడు సాగుతుంది బాగా ఎక్కువ. అటుకేసి ఎడ్ల పందాలు ఆనవాయితీ గుంటూరు, ఇటు కోడి పందాలు మన ఆనవాయితీ. ఒక్కో స్టేట్కి ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. జల్లికట్టు తమిళనాడు ఫేమస్ అది. అలాగా ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉంది. ఒక చోట కర్రలెట్టు కొట్టుకుంటారు, ఒక చోటేమో దివిటీలు వెలిగిస్తారు, ఒక చోటేమో ప్రభలు వెలిగిస్తారు. అలాగే జిల్లాలను బట్టి ఏరియాలను బట్టి ఈ 3-4 జిల్లాలు కూడా ఈ కోడి పందాలు ఫేమస్. ఈసారి బరి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. ఏదో క్రికెట్ స్టేడియం అలంకరించినట్టు చాలా చూడముచ్చటగా చాలా ఏర్పాట్లు. అలాగే ఇప్పుడు ఈ కోడి పందాలు చూడడానికి రావడానికి ఆడవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే ఈ బరి దగ్గరికి వెళ్తే మనకు సెక్యూరిటీ, ఈ బరి దగ్గర మనం ఎంజాయ్ చేయొచ్చు, చూసి ఎంజాయ్ చేయొచ్చు కోడి పందాలని అని ఆడవాళ్ళకి కూడా అనిపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్పాలి? మేము 40 మంది బౌన్సులు పెట్టామండి. 40 నుంచి 45 నుంచి 50 మంది బౌన్సులు, 50 మంది బౌన్సర్లు, 50 మంది బౌన్సులు పెట్టాం. స్త్రీలకే మరుగుదొడ్లు కూడా కట్టిస్తాం. అదిగోండి, స్త్రీలకు మరుగుదొడ్లు, లేడీ బౌన్సర్లు కూడా ఉన్నారు. లేడీ బౌన్సర్లు కూడా ఉన్నారు. లేడీస్ కి లేడీ బౌన్సర్లు ఉన్నారు, లేడీ బౌన్సర్లు కూడా ఉన్నారంటే చూడండి, రెడీగా ఉండండి. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారు కదండి. లాస్ట్ ఇయర్ కూడా 20 మంది, అంతకుముందు కూడా. ఎప్పుడు మా బరిలో 20 మంది లేడీ బౌన్సులు పెట్టాం. ఆడవాళ్ళకి కావాల్సిన ఏమన్నా డ్రింకులు తాగాలన్నా ఏమైనా స్నాక్స్ తినాలన్నా వాళ్ళతోనే మనం పంపించేవాడు. అటువంటి ఇబ్బంది ఈ రోజు వాళ్ళ ఇబ్బంది తెలిసిన మరుగుదొడ్లు కూడా కడుతున్నామండి. కాబట్టి మన తాడేపల్లి చుట్టూరు ప్రజలందరూ కూడాను అభిలాష ఉన్న వాళ్ళు, స్త్రీలు ఆడపడుచులు అందరూ కూడా చక్కగా వచ్చి వీక్షించి కోడి పందాలు తిలకించమని చెప్పేసి 3 రోజులు ఆనందించమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాదు, ఇదివరకు పూర్వం వినే వాళ్ళం కోడి పందాలు జరుగుతున్నాయంటే రక్తపాతం, కోళ్లే కాకుండా మనుషులు కూడా ఒకరినొకరు కొట్టేసుకునేవారు, లేకపోతే ఏదో పందాల్లో తేడా రావడం, అంత లేకుండా మన దగ్గర చాలా క్రమశిక్షణగా జరుగుతూ ఉంటది. ఏదో చాలా పద్ధతిగా, చాలా ప్రొఫెషనల్ గా, ఏం డిస్కషన్ లేకుండా ఎవరి పందాలు వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు. దాని గురించి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే మేము చేసేది సక్రమైన వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. మన పందాలకి ఓ పద్ధతిగా ఉన్న వాళ్ళని, ఓ పేరున్న మనుషుల్ని, రాజకీయంగా కూడా వ్యాపారపరంగా కూడా ఒక ఎత్తులో ఉన్న మనుషుల్ని మేము ఇన్వైట్ చేస్తాం. వాళ్ళతోనే ఒప్పందాలు చేసుకుంటాం పందాల విషయంగా. వాళ్ళు కూడా సక్రంగా ఆ ఏరియాకి వాళ్ళ పెద్ద మనుషులు, మా ఏరియాకి మా గుర్తింపు ఎలా ఉంటుందో వాళ్ళ ఏరియాకి వాళ్ళ గుర్తింపు ఉంటుంది. కాబట్టి చిల్లర వేషాలు, చిల్లర పని వాళ్ళు చేయరు, హుందాతనంగా ఉంటారు. అందరూ హుందాతనంగా ఉండి శుభ్రం కూర్చుని, కోడి పందెం అంటే కోళ్ళు కొట్టుకోవాలి, మనుషులు కాదు. చాలా చోట్ల అది వదిలేసి దిగజారుడు పందాలేసు, దిగజారుడు వ్యవహారాలు చేస్తారు. అది వింటుంటారు కదా మీరు? చాలా చండాలంగా నాకు పందాలు ఏంటంటే నాకు బోళ్ళని తగులు చెప్తారు. అవన్నీ వీడియోలు చేసి కొన్ని 100 వీడియోలు వస్తాయి నాకు. ఏంటి ఇవి చెప్పండి మీరు అని. నేను మధ్యలో బయట నుంచి వచ్చే గొడవలు, నేను మధ్యలో మా కోడి పందెం జరుగుతున్నప్పుడు కూడా ఆడ పందెం ఆపేసి నాకు ఫోన్ చేస్తారు. ఏమండి వెంకటరామయ్య గారు చూడండి ఇది ఆగిందండి మీరు చెప్పండి అని చెప్పేసి ఆ బరి అంతా స్పిల్ ఆఫ్ సైలెన్స్ అయిపోయి నాకు వీడియో కాల్లో చెప్పి నేను చెప్పింది వాళ్ళు పాటిస్తారు. అంటే కోడి పందాల్లో మన నిర్ణయమే ఇంచుమించుగా శిరోధార్యంగా ఉంటుంది. అంటే అటువంటి పేరు, అటువంటి నిజాయితీగా ఉంటాం చెప్తాను, వినరు కదండి. కాబట్టి అదే ఫైనల్ నేను చెప్పిన జడ్జిమెంట్ అండి. అందరూ స్వీకరిస్తారు.
దాన్ని ఒప్పుకుంటారు. ఎంత వెంకటరామ గారు ఎంత కసిగా ఉంటారంటే నేను గతంలో చూశాను బాదంపూడి దగ్గర బరిలో కోవిడ్ అయిన తర్వాత సంవత్సరం అది అక్కడ ఆక్సిజన్ సిలిండర్ కింద ఉంది. ఈయనేమో మాస్క్ తోటి మొత్తం బరిలో ఇంకా అలా కబడ్డీ ఆడేస్తున్నారు. అసలు ఏంటి ఆక్సిజన్ సిలిండర్ తో ఒక ఒంట్లో బాగాని వ్యక్తి ఇంత ఉల్లాసంగా ఎలాగా అంటే మన కోసం మన అభిమానించే కోడిపందాలు అభిమానించే వాళ్ళ కోసం ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. మాకు కడప, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు ఈ ఏరియాల నుంచి విపరీతంగా జనం మా దగ్గరికి వస్తారు. నేను ఆ సంవత్సరం నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను కోడిపందెం అబ్బాయి మీరు రిటర్న్ నాకు ఫోన్లు చేస్తాను. నేను వెంకటరామయ్య గారు మేము లాడ్జీలో బుక్ చేసేసుకున్నామండి, మీ దగ్గరికి వచ్చేస్తాం, నేను పందెం పెట్టలేను అబ్బాయి, నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదు. అయ్యి బాబు మీరు అలా అనకండి, మేము వస్తాం, ఏదో విధంగా మీరు ఒక కూర్చోండి చాలు, మిమ్మల్ని చూసినా వెళ్ళిపోతామే, మిమ్మల్ని చూస్తాకన్నా రావడాలి కదా, కాబట్టి ఏదో మీరు అలా ఒక 2 పందాలు ఎత్తే మిమ్మల్ని చూసి ఆ పందెం చూసి ఆనందపడి వెళ్ళిపోతామండి, మీరు మట్టి అటువంటి పని చేయకండి బాబు. వాళ్ళందరూ ఆ ఒంగోలు, నెల్లూరు, అందరూ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా బాగా రిక్వెస్ట్ చేశారు నన్ను. రిక్వెస్ట్ చేస్తే అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆ రోజు పందెం పెట్టాను నేను. తప్పని పరిస్థితుల్లో వాళ్ళ కోసం సరే ఎప్పటి నుంచో పాప మన దగ్గరకు వస్తున్నారు. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత అలాగా పక్క జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, మన జిల్లాల నుంచి కాకుండా వేరే స్టేట్ల నుంచి వచ్చేవాళ్ళు కూడా నా దగ్గరికి ఎక్కువ వస్తారు. వేరే స్టేట్ల నుంచి వేరే జిల్లాలను కూడా వెంకటరామ గారు బరి దగ్గరికి వస్తే ఆ ఎంజాయ్మెంట్, ఆ నిజాయితీ, ఆ పందాల్లో ఉన్న ఆ ఆనందాన్ని పొందడం కోసం మీ దాకా నెట్టుకుని వచ్చారు. ఎక్కువ ఈ కోడి పందాల్లో అనేది కొంచెం మోసం ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్య మోసం ఈజీ మనీకి అలవాటు పడిపోయి చాలా మంది దీనికి మోసం చేస్తారు. మోసం చేయడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజలు పాడైపోతారు, వచ్చిన పాడైపోతారు. అది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ ఏమిటి అన్ని చోట్లగా ఉన్నారు, నా దగ్గరికి ఎందుకు వస్తారో సార్ అడిగాను. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా మేము పాడైపోయింది, మీ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పాడవలేదు, బాగున్నాం, మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా జిల్లాలో అందరం, మా రాష్ట్రంలో అందరూ కూడా బాగున్నాం, మీ దగ్గర న్యాయం జరుగుతుంది కాబట్టి మీ దగ్గరికి వస్తాం, మీరు ఏ సంతకాలం పందెం ఇక్కడికి వస్తామంటే మేము పందెం రామని చెప్పారు వాళ్ళు. కాబట్టి అయితే ఇలా అన్ని మోసాలు జరుగుతున్నాయా అంటే మన దగ్గర న్యాయం వాళ్ళ గుర్తించిన ప్రజలు అని చెప్పేసి నేను కూడా భావించి దాన్ని పూర్తిగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా 100% కృషి చేస్తాను. ఈ లోపల చూడడానికి ఏమైనా పాసులు లాంటి ఏమైనా ఉంటాయి? ఎంట్రీ ఏంటి, ఎలాగా మీరు ట్యాగ్ పెట్టాను. ట్యాగ్ అంటే 4-5 సిట్టింగ్లు కింద పెట్టామండి. ఫస్ట్ మనకు పందాలు చూసారా, మెయిన్ ఉంటారు చూసారా, జోడీలు అని సంక్రాంతికి జోడీలని ఒప్పుకుంటారు. వాళ్ళందరికీ ఫస్ట్ వివిఐపి, తర్వాత విఐపి, తర్వాత ఏమో ఏదో స్టేటస్, తర్వాత ఏమో జనతా గ్యారేజ్ కింద ఇలా 5 విభాగాల కింద విభజించి ఈ బరి ఏర్పాటు చేయడం జరిగింది. విభాగాల కింద కూడా ఉన్నాయి. అలాగే కార్లు కూడా ఇక్కడ వేలాది కార్లు పట్టే అంత ఖాళీ స్థలం కూడా ఇక్కడ ఎక్కడ ఉండదు చుట్టుపక్కల అక్కడ. అలాగే సెక్యూరిటీ కూడా బౌన్సర్లు పెట్టారు, ఆడ బౌన్సర్లు పెట్టారు. మరి అలాగే ఫుడ్ విషయాల్లో ఎటువంటి తీసుకున్నారు? ఫుడ్ విషయం 3 రోజుల్లో 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు? ఫుడ్ 10 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చేసాం. ఇచ్చేసాం. మంచి మేకపోతులు కూడా ఈ హైదరాబాద్ పోతూ అవి పారం పోతులు తిప్పి అటువంటి పోతులు మా ఉద్దర బాబు తినరు, నాకు రూపాయి ఎక్కువైనా ఫుడ్ మట్టికి తిన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి పండగ రోజుల్లో మంచి ఫుడ్ పెట్టకపోతే తిండి లేక మన దగ్గరకు వస్తారేంటి వాళ్ళు. మీరు ఎప్పుడైనా భోజనం ఎవరు పెట్టినా దేని పిలిచి పెట్టినా బ్రహ్మాండంగా పెట్టాలి భోజనం. అర్థమైందా? వాళ్ళ ఏ పెళ్లి చేస్తాం లేకపోతే ఏదో మన ఇంట్లో కార్యక్రమం కూడా అవుద్ది, పండగకి వస్తారు, వాళ్ళ తింటాకలాగా మన దగ్గరకు వస్తారేంటి? తింటాకలాగా వాళ్ళు కలిగి ఉన్నవాళ్ళు కదా, వాళ్ళ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని బ్రహ్మాండమైన ఆహారం పెట్టాలి మన ఇంటికి వచ్చిన వాళ్ళు. అది నా పాలసీ. ఇప్పుడు కాదు, సంక్రాంతి కనుక కాదు, ఉత్తర రోజుల్లో కూడా బ్రహ్మాండమైన ఫుడ్ వండిస్తాను. ఊరిలో ఒక మేకపోతు అనుకోండి, నేను పొట్టాయిగూడెం, కన్నాపురం ఏరియాని తెప్పిస్తా, అవన్నీ తిప్పుతాను మనుషులు పంపి, మంచి పోతే అక్కడ పట్టిరండి అంటాను. దాన్ని కట్ చేయింతాను. ఆలివ్ ఆయిల్ తెప్పిస్తా, ఆలివ్ ఆయిల్తో వండిస్తా, మంచి వంటకాన్ని పెడతా. వెళ్ళి డీమార్ట్లో అక్కడ ఖరీదు చేయండి రా, చిన్న చిన్న కొట్టులో కలిసి సరుకు ఖరీదు చేయకండి, అన్ని నెంబర్ 1 సరుకు కొనిపిస్తా, దాంతో వండిస్తా. తిన్నవాళ్ళ పత్తి కూడా అద్భుతంగా ఉందంటారు. మళ్ళీ నేను భోజనం ఎప్పుడు పెడతాను ఎదురు చూస్తారు. ఆ విధంగా వంట చేస్తాను నేను. అతిథుల కోసం ఈ భోజనాలు ఏర్పాట్లు అతిథి బాగుంటారు కదండి, ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. తృప్తి పడాలి మనిషి, అదే ఆనందం మనకి. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మన కూటమి, మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారు ఉన్నారు. ఎటువంటి ప్రోత్సాహం మీకు ఆ సైడ్ నుంచి? సీనియర్ అంటే మా సొంత, ఆయనకి మేము అందరం సొంత మనుషులు, అంతా అన్నదమ్ములే.
ధర్మరాజు వెనకాల పాండవులు నట్టు చూసారా, ఆయన వెనకాల నడవడం అడుగులో అడుగేసుకున్నాం. ఆయన ప్రజా వ్యతిరేక విధానం ఏది అవలంబించడం. మీకు అర్థమైందండి. ప్రజల అభీష్టం మేరకు దేన్ని కాదండి. మరి సక్రంగా చేసుకుంటారా, ఎటువంటి గొడవ లేకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా, నాకు చెడ్డ పేరు రాకుండా చేసుకోండి అని చెప్తాడు. మేము అదే విధంగా నడుచుకుంటాం. ప్రజలు దాన్ని ఆయన చెప్పిన దానికి మేము ఆనందపడతాం, మేము చేయించడానికి ప్రజలు ఆనందపడతాం. ఓకే, మీ వెనక ఎంతమంది పాండవులు ఉన్నారు, ఎంతమంది మిమ్మల్ని కాసుకోవడానికి ఇక్కడ మీకు సెక్యూరిటీ, మీ వెనకాల మీ రైట్ హ్యాండ్ అవ్వచ్చు, లెఫ్ట్ హ్యాండ్ అవ్వచ్చు, మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడ ఎంతమంది? నాకు సర్కిల్ ఎక్కువండి. నాకు ఎప్పుడు కుర్రోడు, నా వెనకాల 100 మంది కుర్రోళ్ళు ఉంటారు ఎప్పుడు. నాకు ఆ ఇబ్బంది లేదు. నాకు మనుషులు సపోర్ట్ ఎప్పుడు ఉంది నాకు ఫుల్గాను. ఎందుకంటే వాళ్ళని అలా చూసుకుంటాను, వాళ్ళని నమ్ముతారు, వాళ్ళని అలా మంచిగా చూసుకుంటాను. నాకు గట్రా బాధ లేదు. టైమింగ్స్ ఏ టైం మొదలు ఏ టైం దాకా? ఇంచుమించుగా ఉదయం 10 కానీ సాయంత్రం 7-8 లైట్లు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. పగలే లైట్ అంటే ఎక్కువ మంది ఉంటుంది కదండి, ఆటోమేటిక్ కొంచెం గ్లో ఉంటుంది, ఇది చీకటి ఉంటుంది. దానికోసం పగల లైటింగ్ జనరేటర్లు పెట్టి 4 జనరేటర్లు పెట్టామండి. 4 జనరేటర్, 6 ఉన్నాయండి. 6 LEDs లోన ఉన్నాయి. బయట మన పట్టక ఎక్కువ మంది ఉండిపోతారు చూసారండి, వాళ్ళందరికి కూడా ఎల్ఈడి బయట ఏర్పాటు చేసాం, పెద్ద సైజు. కాబట్టి వాళ్ళ లోన చూసుకున్న వాళ్ళు ఎలా చూస్తున్నారో బయట కూర్చొని కూడా అదే విధంగా చూసుకోవచ్చు. క్రికెట్ స్టేడియం లాగా మన ఇంట్లో ఎలాగ ఎంజాయ్ చేస్తాం ఇంకా అలాగే ఉంటుంది. అదే ప్రమాణం ఉంటుంది. కోళ్ళలో రకరకాల జాతులు ఉంటాయి. ఏ జాతి మీరు నెంబర్ 1, 2, 3 వేయాలంటే ఏ జాతికి వేస్తారు? అన్నింటి మీద నెంబర్ 1 జాతి పచ్చకాకి. పచ్చకాకి గుర్తుపెట్టుకోండి అనేది దానికి శ్రేష్టమైందని చెప్పేసి నమ్మకం. పచ్చకాకి కోళ్ళ రంగుల్లో రాజు, తర్వాత నెమలి, తర్వాత కాకి, ఈ మూటిలో కొంచెం ఇంపార్టెంట్. పచ్చకాకి, నెమలి, కాకి. ఓకే, మరి గతంలో ₹1,00,00,000 పందెం జరిగింది, 1,25,00,000 పందెం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇంకా దాన్ని మించి జరగాలి కదా, మరి అది ఎంతవరకు అని మీరు అనుకుంటున్నారు? 3 రోజుల్లో ఏదో ఒక రోజు వేస్తాం, వేసే ముందు గంట ముందు అనౌన్స్ చేస్తాం. ఓకే, మీరు అది చూడాలంటే మీరు 3 రోజులు ఇక్కడే వెయిట్ చేసి దాన్ని కూడా ఎంత దూరం నుంచి ఇప్పుడు వేరే మన చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా చాలా చోట్ల కూడా మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. మీరు అయ్యాన ఆ బర్రెలకి వెళ్ళడం మిస్ అయినట్టు కానీ మీకు వెళ్ళడం కుదరదు. ఈ 3 రోజులు ఇక్కడే ఉంటారు. అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని వింటా ఉంటారు కదా, వాటి గురించి అన్న మీకు తెలిసింది? మీరు ఇప్పుడు ఇప్పుడు ఈయన ఉన్నారు, భీమవరం వెళ్ళి ఇంకో పందెం చూడొచ్చు, ఈయన ఉన్నారు ఇంకో ఎక్కడికి వెళ్ళి చూడొచ్చు. అటువంటి మీరు ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అలా మిస్ అవుతున్న ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా? ఇప్పుడు బ్రహ్మాండమైన భోజనం ఇంట్లో పెడితే బయట హోటల్కి వెళ్తే మన పని ఏంటండి? ఇక్కడ బిర్యానీలు దొరుకుతున్నాయి, ఇక్కడ బ్రహ్మాండమైన షడ్రుసులతోటి భోజనం, పంచపక్షపరమైనతో మనకు భోజనం పెడితే భీమవరం ఆకివీడి తినవలసిన పని మనకెందుకండి? బయట హోటల్కి వెళ్తే ఉన్న పని ఏంటి? అది ఎవరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే బిర్యానీ రెడీగా. అక్కడ బ్రహ్మాండ అన్నిటికన్నా అందమైన పందెం, ఒక నమ్మకమైన పందెం మన దగ్గర జరుగుతుంది. అది మరి ప్రజలు అబద్ధత బాగుంటది. ఒరే దొంగ పందాలు వేస్తారేమరా, మనం మోసపోతామరా అని భయం పందాలకు వచ్చిన వాళ్ళకి ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. దాని గురించి నేను ఉన్న బరువుని విమర్శించట్లేదు. యాక్చువల్గా ప్రతి పందిగా అనుకునేది, నేను ఎక్కడ పందానికి వెళ్తే నేనే అనుకుంటాను, ఒరే ఇంద్రబాబు వీళ్ళందరూ వేస్తారని, మంచి పందాలు వేస్తారా, దొంగ పందాలు వేస్తాను, జాగ్రత్త చూడండి రోయ్ అంటాను, నేనే భయపడతా. అటువంటి భయం లేకుండా వేసే పంది తాడేపు పైపోయిన వెంకటరామయ్య పందెం అంటే కోడిపంది బ్రాండ్. అది అందమైందా? నిజాయితీగా పందెం వేయాలంటే ఒక తాడేపులు కూడా ఉందండి, విశ్వసిస్తారు ప్రజలందరూ కూడా, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా. దీన్ని బట్టి నేను డంకాపదంగా చెప్పగలను. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు ఫుడ్ ఎలా తీసుకుంటారు? కొంచెం ఆయిల్ తక్కువ వాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట స్వీట్లు వాడను ఎక్కువ. నేను ఇప్పుడు కూడా అరిసె, ఎప్పుడు 300 రోజులు అరిసె ఉంటుంది నా దగ్గర. సిమ్మిలి అరిసె 365 రోజులు ఎప్పుడు చేయించాను ఉంటాను. చిమ్లి 365 రోజులు చాలా మంచి. ఎవరో వీలైతే అలా నాగుల చవితి రోజే కాకుండా రోజు తినడానికి ట్రై చేయండి. అరిసి, సిమ్లి, సున్నుండ బయట వాడటానికి ఇష్టపడను. నేను కొంచెం కూరను కొంచెం తింటాను. ఫుడ్ తింటానే తక్కువ తింటాను. మజ్జిగేసిన ఎక్కువ తింటాను. దాంట్లో మటుకి అరిసె, ఒక సిమ్లి ఉండ 2 నంచుకు తింటాను. మజ్జిగ వాడతారు, పెరుగు వాడతారు? మజ్జిగ లాగానే. డైట్ సీక్రెట్ రివీల్ చేశారు చూడండి. ఇంకేం చేస్తారు? వాకింగ్ లాంటివి మార్నింగ్ ఎన్నింటికి లెగుస్తారు? మిగతా రోజుల్లో, కోడి పందాల రోజుల్లో కాబట్టి మిగతా రోజుల్లో ఏం చేస్తుంటారు? కోళ్ళ గురించి ఏ రకంగా ఆలోచిస్తుంటారు? అంత స్పెండ్ చేయం దీనికి, అంత స్పెండ్ చేయం. మిగతా రోజుల్లో అంత స్పెండ్ చేయం.
కాకపోతే అలా చూసుకుంటూ వెళ్తాం. అరే ఈ కోళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, అవి ఏం చేస్తున్నారు అని కొంచెం కొంచెం అలమాషం ఉంటుంది. కానీ పూర్తిగా దాని మీద నిమగ్నం, పూర్తి బాధ్యతగా ఉన్నాం. మీకు పెంపకాలు అయ్యి లేవు? ఉన్నాయండి, తోట అక్కడ ఉంది. తోట ఉన్నాయా మీ దగ్గర? ఎన్ని ఉంటాయి? తక్కువ, ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేదండి. కొంచెం ఆరోగ్యం, కరోనా వచ్చి ఆరోగ్యం పోయిన తర్వాత బాగా తగ్గించేసాను. అంతకుముందు 200 పైన ఉండే దగ్గర, ఇప్పుడు 40, 30, 25 అలా తక్కువ. ఓకే. జనరల్ గా ఈ కోడి పందాలు అంటే ఎలాగో మొత్తం స్టేట్ అంతా మన పేరు మారుమోగిపోతా ఉంటది. చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు కానీ, సెలబ్రిటీలు కానీ, సినిమా వాళ్ళు కానీ, పొలిటికల్ కానీ మన బరిదరి రావడానికి చూస్తారు. వాళ్ళకి మీరు ఎటువంటి ఏర్పాట్లు, మరి ఇక్కడ క్రౌడ్ ఆపాలి, దాని గురించి ఏమనుకుంటున్నారు? మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉందా? ఎవరైనా వస్తున్నారు ఏమన్నా? నేనంటూ ఏమన్నా ఇన్వైట్ చేయలేదండి. వస్తే మట్టుకు వాళ్ళ స్వాగతం పలుకుతాం. ఎందుకంటే అలాగా సెలబ్రిటీస్ వస్తే, మా సినిమా యాక్టర్ సెలబ్రిటీ వెళ్తే బరీ డిస్టర్బ్ అవుతుంది. అవును. ఎందుకంటే వాళ్ళ మొత్తం ప్రతి ఒక్కరు సెల్ఫీలు దిగటం, వెళ్తాం, ఆటోగ్రాఫ్లు తీసుకోవటం, ఒకళ్ళొకరు తొక్కేసుకుంటాం, ఉన్న కుర్చీ దగ్గర కొట్టేయటం, కనీసం 2 hours 3 hours పోద్దాయి. ఆడమడిలో టాటాలు చెప్తాం, మళ్ళీ ఆడ పైకి ఎక్కిన డైలాగ్ చెప్పడం. దీనివల్ల వల్ల ఈ సంక్రాంతి సంబరం అనేది డిస్టర్బ్ అవుద్ది. దానికి అది అటువంటిది కావాలంటే దాన్ని సెపరేట్గా పెట్టుకోవాలి. దీంట్లో దాన్ని ఇంక్లూడ్ చేసామనుకోండి, ఏది సక్సెస్ అవ్వదు. మర్యాదలు చేయడం సరిపోద్ది. ఇంకా ఇది సాగదు. ప్రతి వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అది మధ్యలో ఏంటి అంతమాలు చూస్తాం, మళ్ళీ ఇదో సోది పెట్టేది మధ్యలో, పని అంతా టైం అంతా వేస్ట్ అయిపోయింది, మరి చీకటి పడిపోతుంది, మళ్ళీ గమ్మున వెళ్ళిపోవాలి, పని చూపిస్తుంది, ఏం చూపిస్తలేదు. మనిషి రావడం సంక్రాంతికి మొత్తం అతను వచ్చి దేనికి వస్తాడు? పందెం చూడడానికి వస్తాడు. మనం అదే చూపించాలి. సూపర్. మరి కోడి పందాలే కాదు, ఎంటర్టైన్మెంటే కాదు, ఆరోగ్యం కోసం పొలిటికల్ లీడర్స్ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. మరి అటువంటిది మన ఊర్లో కూడా పైబైన వెంకటరామయ్య గారు మరి వాలీబాల్ డైలీ ప్రాక్టీస్ చేయడమే కాకుండా, వాలీబాల్ వాళ్ళ ప్రెమిసెస్లో కోర్టు ఉంచుకుని ఒక కోచ్ని కూడా ఉన్నాడు. అలాగే ఆరోగ్యకరమైన ఆటని వీళ్ళకి కూడా ఉన్న వాళ్ళతో కూడా ఆడించి అందరూ ఆరోగ్యం కూడా సెటరేట్ చేస్తున్నారు. మరి అటువంటిది వాలీబాల్ గురించి అడుగుతాం. చెప్పండి, వాలీబాల్ కోర్టు సొంతంగా వేసుకుని ఇక్కడ ఇలా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు. దీనికి ఎలాగా, ఏంటి మీకు ఈ ఆలోచన? ఈ వాలీబాల్ ఎప్పటి నుంచి ఆడుతున్నారు? వాలీబాల్ నుంచి సుమారు 40 years నుంచి మాకు వాలీబాల్ టచ్ ఉందండి. అయితే కరోనా వచ్చిన తర్వాత మాకు ఆరోగ్యం బాగా పాడైపోయింది. మీరు గదిలో నుంచి బయటకు వెళ్ళకూడదండి, మీరు గేమ్స్ ఇంకా అటువంటివి ఆడకూడదు, ఒక రూమ్లో అద్దాలు పెట్టుకుని రూమ్లో ఆక్సిజన్ పెట్టుకుని ఉండాలి అని చెప్పేసి డాక్టర్లు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి గదిలో బతికే కన్నా సావడం అయ్యని చెప్పేసి నేను వాళ్ళ మాట మించిగా వినుకోకుండా బయటకు వచ్చి, వాలీబాల్ నాకు అలవాటు ఉంది కదండి, నాకు స్పోర్ట్స్ ఫిట్నెస్ బాడీ మరి అని అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను వాలీబాల్ మొదలు పెడితే హైదరాబాద్ డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వాలీబాల్ ఆడి వాళ్ళ వీడియో పెడితే, అయ్యి బాబు మీరు వచ్చి నాకు అక్కడ చెప్పాలి, నేను ప్రెస్ మీట్ ఇవ్వాలి, మీరు వీడియో అందరిని పిలుస్తాను మేము అని చెప్పి ఆ హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్ డాక్టర్ అందరూ నన్ను రిక్వెస్ట్ చేసి అడిగారు. వాళ్ళే షాక్ తిన్నారు. అయితే నేను ఏమని చెప్పానండి, ఎందుకంటే ఇప్పుడు ఈ నరుడు గోలుగా అది నల్లరాయి కూడా పగిలిపోతుంటారా, ఇప్పుడు ఈ ప్రజలందరూ ఇలా వచ్చేలా ఆరోగ్యంగా నేను బయటకు వచ్చాను తెలిస్తే మళ్ళీ డామ్ని ఏదో తగిలేదు నాకు, నేను ఏమన్నా చెప్పాను, భయపడి ఇంచుమించుగాను ఆ రంగం భయపడి నేను ఏమన్నా చెప్పాను. కాబట్టి స్పోర్ట్స్ వల్ల నేను బతికి అంత డీప్గా మృత్యువుల్లోకి వెళ్ళిపోయిన బయటకు వచ్చాను కేవలం స్పోర్ట్స్ వల్లే, ఆటల వల్లే. రోజు అదే గేమ్, వాలీబాల్ ఆడతాం, లేకపోతే ఎక్కడ ఫుడ్ ఫైర్స్కి వెళ్ళి షటిల్ ఆడతాం, లేదా మా పొలం మీద వాకింగ్ చేస్తాం. కాదు, ఎక్కువ వాలీబాల్ ఆటలకే ఇంపార్టెన్స్ ఇస్తాం. అలా ప్రతి మనిషి కూడా అతని జీవిత రోజు దైనందిక చర్య కింద ఏదో కార్యక్రమం చేపట్టాలి. అతను ఇప్పుడు వ్యాపారం ఎలా చేస్తున్నాడో, తర్వాత ఏమో ఇంకా ఉన్న విషయాలు వ్యవహారం ఎలా చేసుకుంటున్నాడో, ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఏదో ఆట ఆడితే మనకు తాడేపూడి మైనస్ అంటే గ్రౌండ్ అనేది లేదు. ఇప్పుడు బొడ్జెట్ గారు సీన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు హై స్కూల్ గ్రౌండ్ నందనవనంగా చేశాడు ఆయన. ఇప్పుడు ఇంక ఎక్కువ మంది స్పోర్ట్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఆడతారు. ఇప్పుడు ఇంతకుముందు ఏరే డ్రమ్ ఉన్నప్పుడు మొత్తం వాకర్స్ యూనియన్ అని పెట్టుకుని బాగా చేసేవారు. ఏరే డ్రమ్ పోయిన తర్వాత మళ్ళీ అటువంటి గ్రౌండ్ లేదు. నేను తాడైపూడు యువత పాడైపోతా కారణం ఏంటనుకున్నారు, ఎటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనకు లేదు.
ఆడుకుంటానికి లేదు, చాలా గట్ల అమ్ముతాను, మళ్ళా గట్ల అమ్ముతాను, ఎంతకాలం ఆడుకుంటారో, బోధు గట్ల అమ్ముతాను రోడ్డు పక్కనని. ఈ రోజు మరి బుల్సర్ సీన్ గారు దేవుడి దయ వల్ల, ఆయన దయ వల్ల కొంచెం ఏర్పాటు చేశారు కాబట్టి పిల్లలందరూ కూడా రేపు నుంచి అక్కడ టోర్నమెంట్లు జరుగుతాయి. ఎప్పుడో ఫస్ట్ లో మేము వయసులో ఉన్నప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లు పెట్టుకునేవాళ్ళు. 2-3 టోర్నమెంట్లు ఆడేవాళ్ళు ఎక్కడ హై స్కూల్ గ్రౌండ్ లోనే. మ్యాట్ టెస్ట్ కూడా మేము ఆడేవాళ్ళం. ఫస్ట్ తాడిపోయిన మ్యాట్ టెస్ట్ క్రికెట్ ఆడింది మేమే. అప్పుడు ఈ 4 కట్స్ బీడియం బాల్ ఉండే తగిలితే మరి ఎక్కడెక్కడ మొక్కలు ఊడిపోతుంది, వాటితోనే ఆడేవాళ్ళం మేము. తర్వాత ఏమో టెన్నిస్ బాల్ వచ్చినాయి, గ్రౌండ్ లేకుండా పోతాం. స్విమ్మింగ్ పూల్ ఒకటి కట్టండి, ఇది కూడా మంచి యూత్ అందరూ కూడా పిల్లల్ని కూడా తీసుకెళ్తాం. మంచి ఎక్సర్సైజ్ అండి స్విమ్మింగ్ కూడాను. ఆ చిన్నపిల్లలందరం తీసుకెళ్ళి ఇప్పుడు విజయవాడ అన్ని ప్రతి చోట ఉంది, ప్రతి సిటీలో రాజమండ్రి కూడా చాలా మంది రాజమండ్రి తణుకు వెళ్తా ఉంటారు. రివర్ బే అని ఏవో రకరకాల పేర్లతో ఉన్నాయి అన్ని. ఈ రోజున అటువంటి వెళ్ళకుండా మన తాడిపూడి అని వచ్చినందుకు ప్రజలందరూ కూడా ఆనందపడాలి, గర్వపడాలి కూడా. ఈ ఏ పరిస్థితుల్లో మీరు ఈ బాదంపూడి దగ్గర బరి వేయాల్సి వచ్చింది? అక్కడ బరి ఎక్కడ అలా దొరికింది? అక్కడ ఇక్కడ మామూలుగానే మా పొలంలో మేము కోడిపన్ను పెట్టుకుందాం అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇక్కడ చోట పెట్టి బ్రహ్మాండంగా స్టేజ్ కట్టేసి రేపు పందెం అనగా చెప్పేసి పూలు ఎస్ఎస్సి వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా తీసేయమన్నారు. ఆల్రెడీ ఈ పందాలు ఒప్పేసుకున్నాం. ఏంటి పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత తాలికట్టే ముందు కట్నం గురించి క్యాన్సిల్ అయిపోయింటే అయింది మా పరిస్థితి. నీకు అర్థమైందా? అప్పుడు పందాలు ఒప్పుకున్నాం. జనం అందరూ డిసైడ్ అయిపోయారు మన తోటలో వాడటానికి ఇన్ని పందాలు ఎక్కడ అని చెప్పేసి అన్నీ జరిగిపోయి ఎవరికి కావాల్సిన డబ్బాలకు ఇచ్చేసాం. మాట్లాడే మాటలు అన్నీ వెళ్ళాడు. మరి పందెం పడుతుంది, ఖర్చు కూడిన విషయం కదా అది. అయితే సడన్గా ఇలా చేసేటప్పటికి ఏంటి పరిస్థితి అయినప్పటికి మన ఆయన వాసుతో మాట్లాడితే, రండి ఇక్కడ మాకు వేసుకోండి పందెం అని, మీరు వస్తే మాకు ఆనందమే, మంచి మంది వేస్తారు మీరు అని చెప్పేసి ఆయన పిలిస్తే అప్పుడు నైట్ అంటే లారీలు తెప్పించి కుర్రోళ్ళు మనకు జనం ఎక్కువ ఉంటాం. మన 200 మంది కుర్రోళ్ళు పనిచేసారు. 200 మంది కుర్రోళ్ళు పనిచేసి నైట్ ఇక్కడ తీసిన మొత్తం సెట్టింగ్ 100% వేసేసింది. నైట్ తెల్లారిపాటి పొద్దున్న 6-7 కల్లా అక్కడ సిద్ధం చేస్తారు. ఏదో మాయబజార్ సినిమాలు ఎలాగంటే వచ్చేసేలాగా అలా సిద్ధం చేసేసి పని వేయడం. అదే ఇక్కడ ఎంత వైభవంగా వేసామో అంతే వైభవంగా అక్కడ వేయటం జరిగింది. ఇదివరకు పందాలు అంటే గవర్నమెంట్ ఒప్పుకున్నది కాదు, పర్మిషన్ ఇవ్వలేదని ఆ ముందు రోజు నైట్ కన్ఫర్మ్ చేయడం, లేకపోతే ఇంకా అఫీషియల్ గా ఒప్పుకోలేదని కొంచెం జనం కూడా డిసప్పాయింట్మెంట్ లో ఉండేవారు. ఈసారి పరిస్థితి ఎలాగా ఉంది? ప్రభుత్వం గుర్తించలే. కోడి పందెం మీద ఇంతమంది ప్రజానీకం ఇష్టంతో ఉన్నారు. అది కాకుండా ఈ కుటీర పరిశ్రమలాగా ఎన్నో వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కోడి పందెం అనేది మనం జూదంగానే చూస్తున్నాం. వాళ్ళు సంక్రాంతిలో పండగలో ముఖ్య భాగం కింద వాళ్ళు చూస్తున్న ప్రజలు దానిగా అని చెప్పేసి ఆలస్యంగా ప్రభుత్వాలు గుర్తించినాయి. ప్రజలు అభిష్టాన్ని ఆలస్యంగా గుర్తించి అబ్బో అయితే కోడి పందెం లేకపోతే కోడి పందాలు కానీ ఇవ్వకపోతే మనకు చాలా ఇబ్బంది వస్తుంది, ప్రజలు దాని మీద డిఫెండ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ అభిష్టాన్ని వ్యతిరేకించకూడదని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అనుగుణంగా వ్యవహరించడం మొదలెట్టింది. ఇప్పుడు మినిస్టర్లు రావటం, ఎమ్మెల్యేలు రావటం, ఎంపీలు రావటం, వాళ్ళు స్కూల్ని వదలటం, వాళ్ళు టాస్ చేయటం అంటే ఇప్పుడు ఓ బ్రాండ్ కింద ఫీల్ అవుతున్నారు. కోడి పందెం ఎవరు మంచి బ్రహ్మాండం నిర్వహిస్తే వాళ్ళ బ్రాండ్ కింద ఫీల్ అవుతున్నారు. జిల్లాల పేరు కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండం చెప్పుకుంటున్నారు. ఆ గౌరవం కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు బరిలో మీరు మెయిన్ హీరోలు మీరే పోషిస్తూ ఉంటారు. మీరు అక్కడ ఒక సెకండ్ మిస్ అయినా తేడా వచ్చేస్తుంది. మరి అటువంటిది మీతో పాటు ఒరే నువ్వు కూడా చూడు, నువ్వు అది డీల్ చేయి అనే కెపాసిటీ ఉన్నవాళ్ళు కానీ, ఆ గ్రాస్పింగ్ పవర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీ దృష్టిలో ఎవరన్నా అటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అటువంటిది లేదండి. అలా అటువంటిది ఎవరికి ఇవ్వను కూడా. ఎందుకంటే ఏమన్నా పొరపాటు జరిగింది అనుకోండి, మనల్ని అనుకుంటారు, మనకు చెడ్డ పేరు వస్తుంది. మీకు అర్థమైందా? మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు, ఆయన నమ్మి మనకి ఏదో చెప్తాడు పని. దాన్ని ఏదో తమ్ముడు ఏదో తగ్గుపట్టిన చూడన్నారు అనుకో, ఆ దగ్గరికి వెళ్ళి తగ్గు చెప్పి ఈ దగ్గర 50 ఆ దగ్గర 50 తీసుకున్నాం అనుకో, అది అలరా అయితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే న్యాయం చేరింది మనకు చెప్పుకుంటే ఎంత చిన్నతనం అది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 100% న్యాయం చేస్తాను నేను, 100%. నాకు అటువంటి
మనసు కలిగిన నేను. అసలు నేను ఈ తగులు చెప్పిన దానికి ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు నాకు అయి ఉంటుంది. అయ్యో. డైలీ నా భార్య బతుకున్నప్పుడు వీళ్ళని కాబిలిటీని పెట్టలేను, ఇది డైలీ 100 మంది వస్తున్నారు, ఇంక సంసారం అయిపోతుంది, ఇంక తీసేయండి, ఇక్కడ పొలం పెట్టుకుని పొలానికి గెస్ట్ హౌస్ కట్టా. ఇంటికి నేను రానివ్వను. మా ఆవిడ అంటే మా మిస్సెస్ అంటాను. మరి ఇవన్నీ ప్రజలకు ఎలా తెలుస్తుంది? మీకు అర్థమైందా? అయ్యి బాబు వాళ్ళ పెద్ద అంటే మేము పౌరుషంగా ఉంటాం. మోసం చేసే విధంగా మేము నడం, ఒకరి దగ్గర దోసుకునే విధంగా మేము నడం, పౌరుషంగా బతుకుతాం. మా జోలికి ఎవరిని వస్తే మేము ఊరుకోం. అలాగే అన్యాయంగా ఎవరితోటికి వెళ్ళాం. ఒక రాస్తి తప్పం, ఆడెవడన్నా నాకు అన్యాయం జరిగిందంటే అది సపోర్ట్ చేస్తాం, ఆడికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం. అది మా పాలసీ. అది ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అదే అలా విమర్శించిన ఆ తెలంగాణ స్టేట్ వాళ్ళే ఇప్పుడు మీ ఆంధ్ర ఎంట్రీ, మీ పవన్ కళ్యాణ్ దొరికాడు, మీ చంద్రబాబు నాయుడు దొరికారు, ఏంటి అభివృద్ధి ఏంటి ఇలా సాగుతుంది, మేమేంటి మా పరిస్థితి ఏంటి అని అలా అనుకుంటున్నారు. అది ఎలా అనిపిస్తుంది? అసలు అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఈ రోజున ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారు చూసారా, నీచ స్థితిలోంచి తీసుకొచ్చారు ఇవాళ రాష్ట్రాన్ని. ఏమండి, అది వాళ్ళ శ్రమ. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళకి కావాలని సపోర్ట్ అంతా ఇచ్చి మా పరిస్థితి ఇలాగ అయిపోయింది, మమ్మల్ని మీరు ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళని నానా రకాలుగా కాళ్ళ ఎలా పడి తెచ్చి ఈ రోజున మన ప్రజల కోసం వాళ్ళు చేసే అభివృద్ధి. ఈ రోజున ఎటువంటి నాయకుడు కావాలనుకుంటున్నామో కళ్ళగంటున్నామో అటువంటి నాయకుడే రాష్ట్రానికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ నాయకుడు రావటం రాష్ట్ర ప్రజలకే నెక్కర్చిగా ఒక వరం. అంటే అతను చేయవలసింది ప్రజలకు చేసిన మేలు అతనికి అనుకున్న కన్నా స్థాయి కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఎంతసేపు అతను తప్పనంతా రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ముందుంచాలనే విధంగా ఒక విజనం, అంటే ముందు చూపు, ఎంతో ముందు చూపుతోటి ఆయన ముందుకెళ్తున్నాడు. అతను కష్టపడుతున్నాడు, ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా చూసే విధంగా ప్రయత్నిస్తున్నాడు. తాడేపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా తాడేపూడిని రావాలని కోరుకుంటున్నాను. తాడేపూడిలో మీకు బ్రహ్మాండమైన సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసాం. మేము 3 రోజులు కూడా వచ్చి ఆనందంగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మీ కుటుంబ సభ్యులతోటి, మీ బంధువులతోటి మిమ్మల్ని సక్రమంగా పండగకి వచ్చిన ఒక అతిథిలాగా మేము మిమ్మల్ని చూసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా ఆహ్వాన మేళని మీరు మన్నించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, మరి చూశారు కదా, మరి తాడేపల్లిగూడెంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కోడి పందాలకు సంబంధించిన బరి నిర్వాహకులు మరి వైవేన వెంకటరామ గారు మనతో ఆయన మనోభావాలు, కష్ట నష్టాలు అన్నీ మనతో పంచుకున్నారు. మరి టీసీసీ ఛానల్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని ప్రోగ్రామ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.